నిన్నటి అధ్యాయంలో శమంతకమణి కథ గురించి చెప్పుకున్నాం కదా. శమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుణ్ణి వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులకు శ్రీకృష్ణుడు తిరిగి రాలేదు. ఏమైపోయాడో తెలియక వసుదేవుడు ఎంతో బాధతో కంగారుతో దేవీ భాగవతాన్ని నవాహ దీక్షగా ఆలకించాడు. అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సనాథుడై తిరిగి వచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణ శ్రవణం. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంపద లేని వాళ్ళకి సకల సంపదలు లభిస్తాయి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్మంతులను పొందుతారు. ఈ పుస్తకం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం. ఆ ఇంటిలోని వారంతా పరమ పావనులు. వారికి ఏ కష్టము ఏ దుఃఖము ఎప్పుడూ రాదు. అసలు అపజయం అనేదే ఉండదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులు, ఆప్తులు అవుతారు. ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడవుతాడు. సూతుడు ఇలా చెప్పేసరికి శౌనకాది మహర్షులు మరొక ప్రశ్న వేశారు. సూతర్షి, శమంతకమణి అన్నావు, ప్రసేనుడన్నావు, శ్రీకృష్ణుడన్నావు, అపవాదు అన్నావు. ఆ కథ ఏమిటో వివరంగా చెప్పు తండ్రి. వసుదేవుడు ఏ నియమనిష్టలతో ఈ దేవి భాగవతం విన్నాడో, ఎవరు వినిపించారో తెలియజేయి అని అభ్యర్థించారు. సూతుడు సరే అని ఇలా వివరించాడు. మహర్షులారా, భోజవంశంలో పుట్టిన సత్రాజిత్తు ద్వారపతిలో ఉంటూ సూర్యుణ్ణి ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడు. సూర్యుడు తనకిచ్చిన శమంతకమణిని సగర్వంగా ధరించి మరో భాస్కరుడిలాగా వెలిగిపోతున్నాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన సుధర్మ సభలో అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి సన్మానం చేశాడు. ఆ సందర్భంలో సత్రాజిత్తు తన శమంతకమణిని గురించి అందరికీ వివరించాడు. దాన్ని తనకు సూర్యుడు బహుకరించాడని, రోజుకి 8 బారువుల బంగారం ప్రసవిస్తుందని, రోగపీడలను తొలగిస్తుందని చెప్పాడు. అందరూ విని ఆనందించి అభినందించి ఆయన్ని సాగనంపారు. అయితే సత్రాజిత్తుకి సోదరుడు ప్రసేనుడు అనేవాడు. ప్రసేనుడు ఒకరోజు ఆ శమంతకమణిని ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆ శమంతకమణిని చూసి మాంసం ముద్ద అని భ్రమపడి ప్రసేనుణ్ణి చంపి ఆ శమంతకమణిని అపహరించింది. ఆ సింహాన్ని భల్లూకరాజు అయిన జాంబవంతుడు మట్టుబెట్టి ఆ శమంతకమణిని తీసుకుని తన గుహలోకి ప్రవేశించాడు. ఆ శమంతకమణిని అక్కడ తన బాలుడికి ఒక ఆట వస్తువుగా ఇచ్చాడు. వేటకు వెళ్ళిన ప్రసేనుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతగానో బాధపడ్డాడు. మణి కోసం, శమంతకమణి కోసం ఆశపడి ఎవరో సంహరించి ఉంటారని విలపించాడు.
ఆ మాట ఆ నోట ఈ నోట అటు ఇటు పాకి శ్రీకృష్ణుడే సంహరించాడు అనే అపవాదుగా రూపుదాల్చింది. ఈ అపవాదు తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు ప్రజలందరితో కలిసి అడవికి వెళ్ళి ప్రసేనుడి కోసం బాగా వెతికాడు. అక్కడ అందరికీ ప్రసేనుడి మృతదేహం కనిపించింది. దాని పక్కనే సింహం అడుగుజాడలు కనిపించాయి. ఇంకొంచెం ముందుకెళ్తే భల్లూకం అడుగుజాడలు కూడా కనిపించాయి. ఎండిపోయిన రక్తబిందువులతో ఆ అడుగుజాడలను పోల్చుకుంటూ శ్రీకృష్ణుడు ప్రజలు గుహ దగ్గరికి చేరుకున్నారు. ప్రజలందరినీ అక్కడే ఆగిపోమ్మని శ్రీకృష్ణుడు ఒంటరిగా గుహలోకి ప్రవేశించాడు. అక్కడ శవంతకమణితో ఆడుకుంటున్న బాలుణ్ణి చూశాడు. ఆ మణిని తీసుకోబోయాడు. అది చూసి భయపడి అరిస్తే జాంబవంతుడు గుహలోపల నుంచి ఒక్క దూకున వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు. ఆ 3 నవరాత్రుల కాలం పాటు శ్రీకృష్ణుడికి భల్లూకరాజైన జాంబవంతుడికి ఘోర యుద్ధం జరిగింది. గుహ బయట నిరీక్షిస్తున్న ప్రజలందరూ 12 రోజుల పాటు వేచి విసుగెత్తి తిరిగి ద్వారకకు వెళ్ళిపోయారు. ద్వారకలో అడవిలో జరిగిందంతా ప్రజలందరికీ చెప్పారు. ప్రజలందరూ తలకొరు ఒక రకంగా తలో రకంగానూ భావించారు. సత్రాజిత్తును తిట్టిపోశారు. శ్రీకృష్ణుని పోగొట్టుకున్నామని బాధపడ్డారు. వసుదేవుడికి ఈ కథంతా తెలిసింది. ఎంతగానో బాధపడ్డాడు. బంధువులందరూ శోకసాగరంలో మునిగిపోయారు. ఈ బాధ నుంచి కోలుకోవడం ఎలాగా? మళ్ళీ మామూలు మనిషిని కాగలనా అని వసుదేవుడు పరితపిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు. వసుదేవుడు నారద మహర్షికి ఎదురు వెళ్ళి నమస్కరించి లోపలికి తీసుకొచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. నారదుడు వసుదేవుణ్ణి కుశల ప్రశ్నలు వేసి, వసుదేవా, ఏమిటి కారణం? అదోలా ఉన్నావు, ఏమైంది అని చెప్పమన్నాడు. వసుదేవుడు నారదుకి జరిగిందంతా చెప్పాడు. నారద మహానుభావ, శ్రీకృష్ణుడు నా ప్రియపుత్రుడు ఏమైపోయాడో తెలియక దిగులు పడుతున్నాను స్వామి. చాలా రోజులు గడిచిపోయాయి. మా వాడి జాడ తెలియట్లేదు. దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావ అని వసుదేవుడు నారదుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు నారదుడు, వసుదేవా, దిగులు పడకు, జగదంబికను ఆరాధించు, వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు వసుదేవుడు నారదమునితో, మహర్షి, ఎవరు ఈ జగదంబిక? ఆవిడ ప్రభావం ఏమిటి? ఎలా ఆరాధించాలి? నువ్వు కృపామూర్తివి, వివరంగా చెప్పి నన్ను ఈ శోక సముద్రం నుంచి బయటపడేయి తండ్రి అని అడిగాడు. అప్పుడు నారద మహాముని, వసుదేవ, క్లుప్తంగా చెప్తాను విను. దేవి మహిమ అనంతం. అది ఎవ్వరూ వివరించి చెప్పలేరు. ఆ తల్లి సచ్చిదానంద రూపిణి, నిత్య సత్య పరాత్పర. ఈ జగత్తులో అంతటా ఆవిడే వ్యాపించి ఉంది. మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించడం వల్లనే జగత్ సృష్టి చెయ్యగలుగుతున్నాడు. మధుకైటముల బారి నుంచి కూడా తప్పించుకోగలిగాడు. విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడు అన్నా, రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడు అన్నా అంతా ఆ తల్లి కరుణా కటాక్ష మహిమే. ఈ సంసార బంధానికి, బంధ విముక్తికి కారణం ఆదిపరాశక్తి.
ఆవిడ సర్వేశ్వరి, పరవిద్యా స్వరూపిణి. నవరాత్ర విధానంలో అర్చించు. నవాహ దీక్షతో దేవీ భాగవతం పురాణ శ్రవణం చెయ్యి. అది ముగిసేలోగా నీ పుత్రుడు నీ ముందుంటాడు. ఇది నిశ్చయం. ఆ పురాణ మహిమ అంతటిది. అది చదివిన వారికి, విన్నవారికి ముక్తి కలగజేస్తుంది. అప్పుడు వసుదేవుడు, నారదా, నీ మాటలు వింటుంటే జ్ఞాపకం వచ్చింది. అవును, నాకు తెలిసిన ఒక దేవీ మహిమ చెప్తాను, విను. దేవకీదేవికి 8వ సంతానంగా జన్మించిన వాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని అలనాడు అశరీరవాణి చెప్పింది. అది విన్న కంసుడు నన్ను, దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువును పుట్టినట్టుగా 6 పొట్టన పెట్టుకున్నాడు. దేవకీదేవి గర్భశోకానికి అంతం లేదు. రేయింబవళ్ళు విలపించింది. అప్పుడు ఒక రోజున నేను మా కులగురువు గర్గుడితో రహస్యంగా సంప్రదించాను. ఒక్క పుత్రుణ్ణైనా దక్కించుకునే ఉపాయం చెప్పమని వేడుకున్నాను. దుర్గాదేవిని ఆరాధించు, అదే తరుణోపాయం. ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అని గర్గుడు చెప్పాడు. వసుదేవుడు, నేను కారాగారంలో ఉన్నాను, ఎలా ఆరాధించను? అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నురాలిని చెయ్యి అని గర్గుడిని అభ్యర్థించాడు. గర్గుడు అలాగే అని చెప్పి వింధ్యాద్రికి వెళ్ళి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు. గర్గుడికి జగన్మాత ప్రత్యక్షమైంది. భూభారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవులకు 8వ గర్భంగా జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఆ శిశువును తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి. అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకి పొత్తిళ్లలో పడుకోబెట్టాలి. ఈ పని చెయ్యవలసింది మీ ఆనకదుందుభియే, అంటే వసుదేవుడే. కంసుడు ఆడ శిశువును నేలకు విసిరి కొడతాడు. అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది. గర్గా, ఇక నువ్వు వెళ్ళు. ఇది దేవకార్యం, దీనికి తిరుగులేదు అని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికిందిట. గర్గుడు మథురకు వచ్చి వసుదేవుడికి ఇదంతా విన్నవించాడు. వసుదేవుడు, దేవకీ దంపతులు ఎంతో సంతోషించారు. ఆ తర్వాత అన్నీ ఆ తల్లి చెప్పినట్టే జరిగాయి. నారద, అప్పటికిప్పుడు మళ్ళీ దేవీ మహిమని గురించి వింటున్నాను. అందుకే దయచేసి నువ్వే ఆ దేవీ భాగవతం వినిపించి మళ్ళీ నా పుత్రుణ్ణి నాకు చేర్చు. నువ్వు దయానిధివి. నా అదృష్టం కొద్దీ ఈరోజు ఇలా వచ్చావు. శ్రమ అనుకోక పురాణ శ్రవణం చేయించు తండ్రి అని వసుదేవుడు నారదుణ్ణి అభ్యర్థించాడు. వసుదేవుడి అభ్యర్థనను నారదుడు కాదనలేకపోయాడు. ఒక మంచి రోజున, మంచి ముహూర్తాన దేవీ భాగవత పురాణ ప్రవచనం ఆరంభించాడు. విఘ్నాలు లేకుండా పురాణ శ్రవణం పరిసమాప్తి చేయడం కోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి నవాక్షర మహాదేవి మంత్రాన్ని జపించారు. మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలని చదివారు. ప్రథమ స్కందంతో ఆరంభించి నవాహ దీక్షతో 12 స్కందాలు ప్రవచనం పూర్తి చేశాడు నారదుడు. వసుదేవుడు ఎంతో భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు. 9వ రోజున పురాణం పూర్తి కాగానే ప్రసన్న చిత్తంతో వసుదేవుడు నారదుడికి పూజా సత్కారాలు జరిపించాడు. గుహాబిలంలో శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకి జాంబవంతుడి శరీరం పులిసిపోయింది. విశ్లథితాంగుడై నీరసపడ్డాడు. ఎంతో నీరసపడిపోయాడు. అప్పటికి శ్రీకృష్ణుణ్ణి భగవంతుడిగా జాంబవంతుడు గుర్తించగలిగాడు.
భక్తితో శిరసు వంచి నమస్కరించాడు. స్వామి, అపరాధం క్షమించు అని కాళ్ల మీద పడ్డాడు. మహానుభావ, గుర్తించాను, నువ్వు భగవంతుడివి, నా రాముడివి. సముద్రానికి సేతువు నిర్మించి లంకా పట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురుణ్ణి సంహరించిన నీ రోషమే గుర్తుకు వచ్చింది తండ్రి. ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను. నువ్వు నా రాముడివే, శ్రీరామచంద్రుడివి. కృష్ణావతారంలో వచ్చావు. ఎంత అపచారం చేశాను, క్షమించు, మనసారా క్షమించు. ఏమి ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు తండ్రి అని జాంబవంతుడు శ్రీకృష్ణుని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, వృక్షరాజా, శమంతకమణి కోసం నేను ఈ బిలంలోకి వచ్చాను అన్నాడు ముక్తసరిగా. అనడమేమిటి, జాంబవంతుడు మణితో పాటు తన కన్యామణి జాంబవతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు. అర్ఘ్యపాద్యాదులతో అర్చించాడు. శమంతకమణిని, జాంబవతిని స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారవతికి చేరుకున్నాడు. దేవీ భాగవత శ్రవణం పూర్తి చేసి నారదుణ్ణి సత్కరించి నిలబడ్డ వసుదేవుడికి ఆయన కళ్ళకి గుమ్మంలో శ్రీకృష్ణుడు శమంతకమణితోనూ కన్యామణితోనూ కనిపించి కనువిందు చేశాడు. వసుదేవుడికి తనువు పులకించింది. కన్నుల్లో కన్నీళ్లు, ఆనంద భాష్పాలు వచ్చాయి. శ్రీకృష్ణుడు రాగానే ఆయన రాకకి నారదుడు సంతోషించి అందర్నీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు. నారదుడు బ్రహ్మసభకు వెళ్ళిపోయాడు. శౌనకాది మహామునులారా, ఇది హరిచరిత. దీన్ని చదివిన వారికి, విన్నవారికి అపవాదులు, అపయశస్సులు తొలగి సుఖ సంతోషాలు పుష్కలంగా లభిస్తాయి. కోరికలన్నీ తీరతాయి. జన్మాంతంలో ముక్తి లభిస్తుంది. ఇక్కడితో శ్రీ స్కాంద పురాణం మానసఖండం శ్రీదేవి భాగవత మాహాత్మ్యం 2వ అధ్యాయం ముగిసింది.